మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్ని అంతరాత్మకంగా ట్రాన్స్ఫర్ చేసి కర్నూలు సూపరింటెండెంట్గా పంపించడం అనేది దుర్మార్గకరమైన చర్య. ఎందుకంటే ఎటువంటి తప్పు చేయకుండా, ఎటువంటి ఆరోపణలు లేకుండా, ఎంక్వైరీ లేకుండా, మెమోస్ ఇవ్వకుండా ఎమ్మెల్యే రోజుకు ఒక 24 గంటల్లో అతన్ని ఇక్కడి నుంచి కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఎంతో బాధాకరమైన విషయం. బీసీ బడుగు బలహీన వర్గాలలో తక్కువ శాతం అధికారులుగా రాయలసీమకు వస్తున్నారు. ఇక్కడ రాయలసీమకు వచ్చే అధికారులను మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది వాళ్ళని పని కట్టుకొని వారి మీద ఆరోపణలు చేస్తూ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. కానీ ఎటువంటి నిరాదరణ, కంప్లైంట్ ఏమీ లేకుండా, ఎంక్వైరీ లేకుండా, మెమోస్ ఇవ్వకుండా, అధికారుల పర్యవేక్షణ లేకుండా, ఏమీ లేకుండా ఖాళీ చేయడం అనేది, ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఎంతో దుర్మార్గకరమైన చర్య. ఇప్పుడిప్పుడే డోన్లో కొంత అభివృద్ధికి నోచుకొని గతంలో 3 కోట్ల రూపాయలు ఇంటి పన్నులు వసూలు చేస్తే ఈయన వచ్చిన తర్వాత 5 కోట్ల రూపాయలు ఇంటి పన్నులు వసూలు చేశారంటే వినియోగదారులకు సేవలు అందిస్తేనే పన్నులు చెల్లిస్తారు. అటువంటిది అదే కాకుండా త్రాగునీరు, సాగునీరు, విద్యుత్ శక్తి, మురికి కాలువలు ఇవన్నీ కూడా క్రమం తప్పకుండా సామాజిక ఈ కార్యక్రమాలు చేస్తూ ఉదయం 5 గంటల నుంచే డోన్ పట్టణంలో పర్యవేక్షణ చేస్తూ సంక్షేమ పథకాలు అయితేనేమి మిగతా అన్ని పథకాలు కూడా నంద్యాల జిల్లాకి ఆదర్శంగా డోన్ పట్టణంలో చేయడం జరిగింది. అయితే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న కొంతమంది కావాల్సి పని కట్టుకొని ఇక్కడి నుంచి రేపు రాబోయే ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పాల్గొంటాడనే ఉద్దేశంతో కొంతమంది అధికారులు, అగ్రకుల నాయకులు అందరూ కలిసి ఉమ్మడిగా సిండికేట్ అయ్యి ఇటు నుంచి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. అయితే దీని మీద మేము కూడా ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం కొనసాగిస్తాం. గతంలో డోన్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వరలక్ష్మి గారిని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. ప్రస్తుతం మున్సిపల్ కమిషనర్ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయించినారు. ఇట్లా ఈ విధంగా బీసీలపై బురద జరుగుతున్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ కమిషనర్ ట్రాన్స్ఫర్పై మేము ఖచ్చితంగా ఆ ఉన్నతాధికారులకు నివేదికలను అందుకొని దాని మీద విచారణ కూడా కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నా పేరు ఏవి నాగరాజు. నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా పనిచేస్తున్నా. ఈ కార్యక్రమానికి డోన్ మండల కార్యదర్శి గోసన్పల్లి తెలుగు రాంబాబు, దళిత సంఘం నాయకులు మల్కాపురం నాగన్న గారు, వెల్దుర్తి మండల బీసీ సంక్షేమ సంఘం నాయకులు